ఈ వీడియో ముఖ్య ఉద్దేశం డేటా స్ప్లిట్టింగ్, ఫోటో క్వాంటిటీ. ఇది చాలా ముఖ్యం. అది ఫోటో అయినా వీడియో అయినా. ప్రతిసారి చెప్పిందే చెబుతున్నాను అనుకోవద్దు. డిజైన్ చేసుకునే ప్రతి ఫోటోగ్రాఫర్ కి, డిజైనర్ కి క్లయింట్ దగ్గర నుండి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. డిజైన్ చేసుకునే ప్రతి ఫోటోగ్రాఫర్ డిజైనర్ కి క్లయింట్ దగ్గర నుండి ఇబ్బందులు ఎదురవ్వవు. ప్రోగ్రామ్ నాదా, క్లయింట్ దా. స్టిల్స్ మనకు నచ్చడం కాదు, క్లయింట్ కి నచ్చాలి. మనం సెలెక్ట్ చేయడం కాదు, డేటాను క్లయింట్ చేత సెలెక్ట్ చేయించాలి. ప్రోగ్రామ్ నాదా, క్లయింట్ దా. నాకు నచ్చాలా, క్లయింట్ కి నచ్చాలా. క్లయింట్ కి నచ్చాలా మనం చెయ్యాలి. అంటే స్టిల్స్ ని అతని చేత సెలెక్ట్ చేయించాలి. అంతే తప్ప మనం సొంత నిర్ణయాలతో స్టిల్స్ సెలెక్ట్ చేయకూడదు. చాలా మందికి నేను చెప్తున్నాను, ఒక 20 షీట్ల ఆల్బమ్ కి ఒక 120 ఫోటోలు కావాలని నేను చెప్తాను. ఆ 120 ఫోటోల్లో మనకి 10 స్టిల్స్ సరిపోతున్నాయి. అంతే. 10 స్టిల్స్ తేమన్నా కూడా 20 లేకపోతే 50, కొంతమంది 50 స్టిల్స్ తేమన్నా కూడా 500 లేకపోతే 100 స్టిల్స్ తేమన్నా కూడా 1000 స్టిల్స్ కూడా తెచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇలా తెచ్చి అందులో మనకు నచ్చినవి వేస్తే అది క్లయింట్ కి నచ్చాలనే ఉంది. నాకు నచ్చడం కాదు కదా ఇంపార్టెంట్, క్లయింట్ కి నచ్చాలి. అందుకు ఇప్పుడు స్టిల్స్ కూడా మనం సెలెక్ట్ చేసే రోజులు కాదు. ప్రతిసారి చెప్పిందే చెప్తున్నాను అనుకో. ఇది నా కోసం కాదు, డిజైన్ చేసుకునే ప్రతి ఫోటోగ్రాఫర్ కే, డిజైనర్ కే ఇది చాలా సహాయపడుతుంది. ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. ప్రతి ఫోటోగ్రాఫర్ కి షేర్ చేయండి. జై హింద్.